అమెరికా నుండి మొదటి ఫ్లైట్ వచ్చేసింది. 104 మందితో అమెరికా నుండి వచ్చిన C-17 సైనిక విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది. మొదట 205 మందితో ఈ ఫ్లైట్ వస్తుందన్నారు. కానీ ల్యాండ్ అయిన తర్వాత ఈ సంఖ్య 104 మాత్రమే అని తేలింది. ఈ ఫ్లైట్ తర్వాత మరిన్ని ఫ్లైట్స్ దీని వెనుక వచ్చేలా కనిపిస్తోంది. అయితే అమెరికా ఇప్పుడు వలసదారులపై దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అక్రమ వలసదారులపై దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఇదే ఇప్పుడు కనిపిస్తున్న విషయం. అక్రమ వలసలను ఎవరూ సమర్థించాల్సిన పని లేదు. అక్రమంగా ఎవరూ రాకుండా ఏ దేశమైనా కఠినంగా వ్యవహరించవచ్చు, దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అలా వచ్చిన వారిని నేరస్తులు అనే ధోరణిలో చూడడమే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఎలాంటి నేరం చేయని వాళ్ళని క్రిమినల్స్లా చూస్తోంది. ఇంతకాలం అక్కడ గ్యాస్ స్టేషన్స్లో, మాల్స్లో, ఇళ్లలో చిన్న చితకా పనులు చేసుకుంటూ బతికిన వాళ్ళని, అంటే బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళని ఏకంగా నేరస్తులు అంటోంది అమెరికా. వాళ్ళక్కడ ఎలాంటి నేరాలు చేయలేదు, కేవలం బతుకు తెరువు కోసం వెళ్ళారు, అట్లాగే బతికారు, ఏదో 4 డబ్బులు కూడబెట్టుకుందాం, 4 డబ్బులు ఇంటికి పంపుకుందాం అనేవి వాళ్ళ లెక్కలు. మెరుగైన జీవితం ఉందనుకున్నారు, దానికోసం వెళ్ళారు. నిజానికి అమెరికా అంటేనే వలసల దేశం, వలసలతో ఏర్పడిన దేశం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇట్లా వలస వచ్చిన వాళ్ళే. సరే, దేశాలు, రాజ్యాంగాలు ఏర్పడిన తర్వాత అన్ని దేశాలు సరిహద్దుల్ని కట్టడి చేసుకుంటున్నాయి. మన దేశం కూడా బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి దేశాల నుంచి అక్రమంగా ఎవరైనా అడుగు పెడితే ఊరుకోము అని చెప్తుంది. అట్లాంటి వాళ్ళని వెనక్కి పంపడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. అమెరికా అయినా మన దేశమైనా ఎవరైనా అక్రమ వలసల పట్ల వాళ్ళని వెనక్కి పంపాలనే విషయం పట్ల వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని సొంత దేశం తీసుకోవాల్సిందే. కానీ వాళ్ళను ట్రీట్ చేసే విధానంపైనే ఇప్పుడు సమస్య. చేతులకు సంకెళ్ళు వేసి సరుకుల విమానంలో అత్యంత అగౌరవంగా, అమానవీయంగా పంపుతోంది అమెరికా. దీనిపై కొలంబియా, గ్వాటెమాలా లాంటి దేశాలు నిరసన తెలిపాయి. దీన్ని సహించేది లేదు అన్నాయి. కొలంబియా అయితే అసలు మీరు పంపేది ఏంటి, మేమే తెచ్చుకుంటాం అని విమానాలు పంపింది. భారత్కు ఇప్పుడు మొదటి విమానం వచ్చింది, 104 మందితో ఫ్లైట్ తీసుకొచ్చింది. ఇంకా ఎంతమందిని పంపుతారో తెలియదు. అసలు అమెరికాలో 1 కోటి మందికి పైగా అక్రమంగా ఉన్నారు అని అమెరికా లెక్కలు చెప్తోంది. అందులో అంటే అన్డాక్యుమెంటెడ్గా ఉంటున్న వాళ్ళు 1 కోటి మంది పైగా ఉంటే అందులో మెక్సికో టాప్ వాళ్ళే 60-70 లక్షల మంది ఉంటారు అని చెప్తున్నారు. ఆ తర్వాత స్థానంలో గ్వాటెమాలా ఉంది, 3వ స్థానంలో భారత్ ఉంది అని అమెరికా చెప్తోంది. అంటే మన దేశం నుంచి వెళ్ళి అక్కడ అన్డాక్యుమెంటెడ్గా ఉంటున్న వాళ్ళు 7,25,000 మందికి పైగా ఉంటున్నారు అని అమెరికా అంటోంది. అంటే వీళ్ళంతా వీసా గడువు ముగిసిపోయిన వాళ్ళు లేదా మెక్సికో సరిహద్దుల నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇలాంటి వాళ్లలో 20,407 మందిని ఇప్పటికే గుర్తించారు. ఇందులో 17,940 మందిని వెనక్కి పంపడానికి రెడీ అయింది అమెరికా. ఇక మిగిలిన 2,500 మంది ఇప్పటికీ డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. నిజానికి మన దేశం నుండి లీగల్గా అంటే డాక్యుమెంట్స్తో ప్రాపర్ వీసాతో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది, ఏటా లక్షల మంది ఇట్లా వెళ్తున్నారు. H1 వీసాల్లో మనకే 70% వస్తుంటాయి. వాళ్ళలో కూడా అభద్రత కలిగేలా అమెరికా వ్యవహరిస్తోంది. ఓ పక్క H1 వీసాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. స్టూడెంట్స్పై ఆంక్షలు, నియంత్రణలు వాళ్ళలో భయాందోళన కలిగిస్తున్నాయి. అసలు అమెరికా వెళ్ళడం అవసరమా అని ఇక్కడున్న వాళ్ళలో అనిపించేలా చేస్తోంది. అయితే ఇప్పుడు ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా వెనక్కి పంపుతున్నారు అనేదే ప్రశ్న. దీనిపైనే నిరసనలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళని అక్కడే ఉంచుకోవాల్సిందే, అమెరికా ఎందుకు ఉంచుకోదని ఎవరు అడగట్లేదు. మా దేశస్తులు మేము తీసుకుంటాము, వెనక్కి పంపండనే చెప్తున్నాయి. అక్రమంగా వెళ్ళినప్పుడు వెనక్కి రావాల్సిందే, దీన్ని అందరూ సమర్థిస్తారు. కానీ వాళ్ళని సాధారణ విమానాల్లో పంపొచ్చు కదా. వాళ్ళేం అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడలేదు, అక్కడేమీ నేరాలకు పాల్పడలేదు. కానీ జస్ట్ కేవలం పనులు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అంటే అమెరికాకి పనులు చేయడానికి జనం కావాలి, చేసిన నాళ్ళు చేయించుకున్నారు. కానీ గెంటేసేటప్పుడు మాత్రం అమర్యాదగా, అమానవీయంగా ప్రవర్తిస్తోంది అమెరికా. ఇది ఏ దేశము సహించాల్సిన పని లేదు. కొలంబియా లాంటి దేశమే దీన్ని ఒప్పుకునేది లేదు అంది. అసలు మీరు విమానాలు పంపటం ఏంటి, మేమే పంపుకుంటామని చెప్పి తన విమానాలని పంపి వెనక్కి తెచ్చుకుంది. కానీ మన దేశం దీని గురించి ఏమీ మాట్లాడడం లేదు. ఎలా పంపుతున్నారనే ప్రస్తావన లేకుండా ఓకే పంపించండి, తీసుకుంటాం అనేసింది. మన దేశం నుంచి అక్రమంగా వెళ్ళారు, వాళ్ళంతా వెనక్కి రాకుండా అక్కడే ఉండాలని ఎవరూ సమర్థించట్లేదు. కానీ అమెరికా అక్రమ వలసదారులని C-17 సైనిక విమానంలో పంపుతోంది అంటే అది ఎంత అవమానకరమైన విషయం. ఇలాంటి విమానాలు ప్రపంచంలో 275 పైగా ఉంటే 200 పైగా అమెరికా దగ్గరే ఉన్నాయి. భారత్ నుండి అమెరికా వెళ్ళడానికి వన్ వే ఫేర్ $1,000 అవుతుంది అనుకుంటే, ఈ విమానంలో ఒక్కొక్కళ్ళని తరలించడానికి $4,500 ఖర్చు అవుతుందంట. అంటే ఎంత ఖర్చైనా వెనక్కి పంపుతాం అనేదే ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్. ఇట్లా 1 కోటి మందిని పంపాలంటే $4.5 కోట్ల అమెరికా ఖర్చు చేస్తుందా చూడాలి మరి. కానీ మా వాళ్ళని అక్రమంగా ఇట్లా పంపుతారా, ఈ పద్ధతిలో పంపుతారా అని ప్రశ్నించగలిగే ఆత్మగౌరవం మనకు ఉండాలి కదా. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని మన విమానాలు పంపి వెనక్కి తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం?
ఇప్పుడు మీరు సైనిక విమానంలో పంపేదేంటి, మేమే తెచ్చుకుంటాం అని భారత్ ఎందుకు చెప్పలేకపోతుంది? ఎందుకు ఇంత సబ్మిట్ అయిన ధోరణి? మెక్సికో, కొలంబియా దేశాలకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మనకెందుకు లేకుండా పోయింది? దీని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. చివరిగా అమెరికాలో ఎవరికైనా వలసల గురించి మాట్లాడే అర్హత అసలు ఉంటుందా? అసలు అమెరికా అంటేనే వలసల దేశం కదా. ప్రపంచ నలుమూలల నుండి అందరూ వెళితేనే అమెరికా తయారైంది. అందులో యూరోపియన్లు ఉండొచ్చు, వేరే వేరే దేశాల వాళ్ళు ఉండొచ్చు. ఎవరు ఎంతమంది ఉన్నా అందరూ వలస వెళ్ళిన వాళ్ళే. అసలు అమెరికా అంటేనే వలసల దేశం కదా. ప్రపంచ నలుమూలల నుండి అందరూ వెళితేనే అమెరికా తయారైంది. అందులో యూరోపియన్లు ఎక్కువ మంది ఉండొచ్చు గాక, అసలు ట్రంప్ తల్లిదండ్రులు కూడా వేరే దేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళే కదా. అంటే గతంలో అంతా రకరకాల మార్గాలు వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్లతో ఏర్పడిన దేశం ఇప్పుడు అక్రమ వలసల పట్ల వ్యవహరిస్తున్న ధోరణి అత్యంత అమానవీయం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, అమెరికా ఫస్ట్ అని చేస్తున్న పనులు ప్రపంచ దేశాలని సమస్యల్లో పడేస్తున్నాయి. ఇవన్నీ చెప్పినట్టే చేస్తాడని, చేయగలుగుతాడని అనుకోలేము. వీటిలో చాలా వాటికి అడ్డంకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేలా ఉంది. ఓ పక్క ట్రేడ్ వార్తో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కదిలిపోయేలా చేస్తున్నాడు. ఇంకో పక్క వలసల విషయంలో వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. ఇదంతా తనను సమర్థించే వైట్ రేసిస్ట్ జనాన్ని సంతృప్తిపరచడానికి ట్రంప్ చేస్తున్నాడు అనేది క్లియర్. ఇలాంటివి ఈ 4 ఏళ్ల కాలంలో ఇంకా ఎన్ని ఉంటాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.